హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే ఇంట్లో పులిసిపోయిన దోసపిండి ఉంటుంది కదా, దాంతో జిలేబీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా బెల్లంతో. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా దోసపిండితో ఒక్కసారి జిలేబీ ట్రై చేయండి. చాలా చాలా బాగా కుదురుతుందనమాట. చేసుకోవడం అయితే చాలా సింపుల్, తప్పకుండా ట్రై చేయండి. జిలేబీ అయితే జ్యూసీగా చాలా బాగుంది. ఇంకా లేట్ చేయకుండా జిలేబీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే జిలేబీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక చిన్న కప్పు నిండా పులిసిన దోసపిండిని అయితే తీసుకున్నాను. ఈ జిలేబీ చేసుకోవడం కోసం దోసపిండి కాస్త పులిసి ఉండాలన్నమాట. అంటే మనం దోశలు అన్నీ వేసుకున్న తర్వాత ఆఖరిలో కొద్దిగా మిగులుతుంది చూడండి, ఆ పిండితో కూడా చేసుకోవచ్చు. అలా తీసుకున్న దోసపిండిలోకి పావు కప్పు మైదా, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇక్కడ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. కానీ జిలేబీ కలర్లో రావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలన్నమాట. ఇంకా ఒక్క చిటికెడంత వంట సోడా కూడా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. వంట సోడా వేసుకున్నామంటే జిలేబీ కాస్త పొంగుతాయి అన్నమాట. జస్ట్ ఒక్క చిటికెడు వేసుకోండి. ఇప్పుడు అన్నీ కూడా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. అలాగే మనకు జిలేబీ బ్యాటర్ కొద్దిగా లూజ్గా ఉండాలి కాబట్టి లైట్గా నీళ్లు వేసుకుంటూ కాస్త లూజ్గా కలిపేసుకోండి. నార్మల్గా జిలేబీని అచ్చం మైదా పిండితో చేస్తారు. అది చేయాలంటే పిండిని ఒక నైట్ మొత్తం పులవనివ్వాలన్నమాట. ఇలా చేసుకున్నారంటే సింపుల్గా అయిపోతుంది. ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండిని కాస్త జారుడుగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3/4 కప్పు బెల్లం పొడి వేసుకొని అందులోకి 1/2 కప్పు నీళ్లు కూడా వేసి బెల్లంని అయితే కరగనివ్వండి. మనకు జస్ట్ జిలేబీ నానడం కోసమే కాబట్టి పాకం ఎక్కువగా అవసరం ఉండదన్నమాట. సో మనం చేసుకునే క్వాంటిటీని బట్టి పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ బెల్లంని అయితే కరగనివ్వండి. అలాగే ఈ జిలేబీలకి మనకు పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగిపోయి చేతులకి బంకగా అతుక్కుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. అంటే మనం గులాబ్ జామున్ చేసుకుంటాం చూడండి, అలా వస్తే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఒకసారి చేతికి తీసుకొని చూడండి. మీకు అప్పుడే స్టిక్కీగా అనిపించిందంటే కనుక స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్టిక్కీగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కనివ్వండి. జిలేబీలు వేసుకోవడానికి ఆయిల్ బాగా వేడెక్కి ఉండాలండి. ఇలా ఆయిల్ వేడెక్కే లోపు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని అయితే జిలేబీలాగా వేసుకోవడానికి ఏదైనా ఒక కవర్ తీసుకొని అందులోకి వేసుకోండి. నా దగ్గర అయితే పైపింగ్ బ్యాగ్ ఉంది కాబట్టి దాంట్లోకి అయితే వేసుకుంటున్నానండి, ఈజీగా ఉంటుందని. ఇలా ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని దాన్ని ఒక గ్లాస్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగానే కలిపెట్టుకున్న బ్యాటర్ని అయితే ఇలా పైపింగ్ బ్యాగ్లోకి వేసుకోవాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేకపోతే కనుక ఇంట్లో పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, వాటిల్లో కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇలా అంతా పైపింగ్ బ్యాగ్లోకి వేసుకున్న తర్వాత మొత్తం అంతా క్లోజ్ చేసేసి పైనుంచి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి. పిండి బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ పైపింగ్ బ్యాగ్ ఉండే కొసనైతే లైట్గా కట్ చేసేసుకోండి. హోల్ పెట్టుకునేటప్పుడు మరి పెద్దగా కాకుండా కొద్దిగా చిన్న సైజులో పెట్టేసుకోండి. ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా ఆయిల్లో కాకుండా ఫస్ట్ ఒక ప్లేట్ పైన ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది. చూస్తున్నారు కదా, ఇలా మనం జిలేబీలాగా ఒత్తితే రౌండ్గా పడిందంటే పర్ఫెక్ట్గా వచ్చేసినట్లు. ఈలోపు ఆయిల్ కూడా చక్కగా వేడెక్కిపోయి ఉంటుందన్నమాట. ఫస్ట్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాతనే ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్గా వేసేసుకోవాలి. మనమేం ప్రొఫెషనల్స్ కాదు కదా, రెగ్యులర్గా జిలేబీలు చేసే వాళ్ళలాగైతే అస్సలు రావు. కానీ షేప్ అవుట్ అవ్వకుండా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్ని రౌండ్లు అయితే తిప్పేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఒక 3 రౌండ్లు అయితే వేసుకున్నానండి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఆ పైపింగ్ బ్యాగ్ని పక్కన పెట్టేసి ఆయిల్లో కాసేపు మీడియం ఫ్లేమ్లో కాలనివ్వండి. ఇలా ఆయిల్లో కాసేపు మీడియం ఫ్లేమ్లో కాలనిచ్చి గరిటెతో నెమ్మదిగా రెండో వైపు తిప్పేసుకోండి. అది కాలే కొద్దీ ఈజీగానే ఊడొచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో జిలేబీ అయితే. ఇలాగే అన్నింటినీ రెండో వైపు తిప్పేసుకొని రెండో వైపు కూడా చక్కగా కాలనివ్వండి. కాసేపటికి జిలేబీ చక్కగా ఫ్రై అయిపోయి మనం దాన్ని పట్టుకొని చూస్తే కొద్దిగా గట్టిగా అప్పుడే అర్థమైపోతుందండి. అలా గట్టిగా ఉందంటే కనుక జిలేబీలు చక్కగా ఫ్రై అయిపోయినట్లు. ఆ టైంలో తీసేసుకొని ఎమ్మటే పాకంలో వేసేసుకోండి. ఇలా ఒక వాయి జిలేబీలు ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలో వేసేసుకొని మళ్ళీ ఇంకొక వాయి జిలేబీలు అయితే వేసుకోవాలి.
నాకు ఫస్ట్ వేసినప్పుడు అంత పర్ఫెక్ట్‌గా రాలేదు కానీ వేయంగా బానే వచ్చినాయండి. కానీ మనం ఆయిల్‌లో వేసినప్పుడు ఒక్కటేసారి ఎక్కువగా వేయకూడదనమాట. అదొక్కటి బాగా అర్థమైంది. ఇలా 1, 2, 3 అలా వేసుకుంటూ ఉన్నామంటే జిలేబీలు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. అంటే బయట షాపులలో జిలేబీలు చేసేటప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కళాయిలుంటాయి కాబట్టి వాటిల్లో పర్ఫెక్ట్‌గా వస్తాయండి. మన దగ్గర చిన్నయి కాబట్టి ఇలా కొన్ని కొన్ని మాత్రమే చేసుకోవాలి. అలాగే ఫస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పాకంలో వేసుకున్న జిలేబీలనైతే గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి. ఆ పాకాన్ని చక్కగా పీల్చేసుకుంటాయనమాట. ఇలా పాకంలో ఒక 10, 15 నిమిషాల పాటు ఉన్నిచ్చారంటే ఆ జిలేబీలు పాకాన్ని చక్కగా పీల్చేసుకుంటాయండి. అలాగే ఫ్రై చేసుకున్న జిలేబీలన్నింటిని కూడా ఇలా పాకంలో వేసుకుంటూ పాకం పీల్చుకున్న తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్గా జిలేబీలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా జిలేబీలు ఎంత చక్కగా వచ్చాయో. టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో దోసపిండి ఎప్పుడూ ఉంటుంది కదా, సో పులిసిన దోసపిండితో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. జిలేబీలు అయితే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా జిలేబీలు ఎంత బాగా వచ్చాయో. చాలామందికి స్వీట్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. అలాంటి వాళ్ళు బయట వెళ్ళి కొనుక్కొచ్చుకునే బదులు ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చూడండి. చాలా చాలా బాగా కుదురుతాయి అన్నమాట. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.